ఆనంద్. ఒక కప్పు వేడివేడి కాఫీ, ఆ కాఫీ తాగుతుంటే వచ్చే హాయి. సరిగ్గా ఈ సినిమా కూడా అలాంటిదే. అది కేవలం సినిమా కాదు, మనందరి మనసులకు హత్తుకునే ఒక స్వచ్ఛమైన అనుభూతి. శేఖర్ కమ్ముల గారి వెండితెర కావ్యం మన తెలుగు సినిమాల్లో ఒక కొత్త విరుడుని తెచ్చింది. అమ్మాయిల మనోభావాలకు, వారి ఆత్మగౌరవానికి పట్టం కట్టిన చిత్రం ఇది. ఈ సినిమా నిర్మాణంలో ఎంత నిజాయితీ ఉందో దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన నిజాలు కూడా ఉన్నాయి. సినిమాలో రూప పాత్ర కోసం దర్శకుడు దాదాపు 100 మందికి పైగా ఆడిషన్స్ చేశారట. చివరికి కమలిని ముఖర్జీలోని ఆ సహజత్వం చూసి ఆమెను ఎంపిక చేశారు. ఇక కథానాయకుడు రాజా తన చిరునవ్వుతో, అమాయకమైన చూపులతో ఆనంద్ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన నటన ఈ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణ. సినిమా అంతా ఒక మధురమైన అనుభూతిని పంచడానికి మరో ముఖ్య కారణం కెఎం రాధాకృష్ణన్ గారి సంగీతం. శాస్త్రీయ సంగీతంలో మంచి పట్టున్న ఆయన హిందుస్థానీ మరియు కర్ణాటక రాగాలను మేళవించి అందించిన పాటలు అప్పటికి ఇప్పటికీ ఒక అద్భుతం. అలాగే కెమెరామెన్ విజయ్ సి కుమార్ గారు సహజ సిద్ధమైన కాంతిని వాడుతూ ప్రతి ఫ్రేమ్ ని ఒక అందమైన పెయింటింగ్ లా మార్చేశారు. చాలా తక్కువ మంది క్రూతో సహజమైన లొకేషన్ లో చిత్రీకరించడం వల్లే ప్రతి సన్నివేశం మన పక్కింట్లో జరుగుతున్నట్లుగా ఉంటుంది. ప్రేమ అంటే పెద్ద పెద్ద త్యాగాలే కాదు, చిన్న చిన్న సర్దుబాట్లు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అని చాలా అందంగా చూపించిన చిత్రం ఇది. అందుకే మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్ కూడా ఈ చిత్రానికి 100% సరిపోతుంది. కాలం మారుతున్నా ఆనంద్ సినిమా ఇచ్చే ఆ హాయి మాత్రం ఎప్పటికీ మారదు. మనందరి ముఖాల్లో ఒక చిరునవ్వును మిగిల్చే ఒక తీపి జ్ఞాపకం ఈ సినిమా.